వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా యూరియా దొరక్క తాము ఇబ్బందులు పడుతున్నామని, అయితే లారీలో వచ్చిన యూరియా సంచులను రాజకీయ నాయకులకు మరియు పలుకుబడి ఉన్న నాయకులకు లోపల పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు క్యూలో నిలబడినా తమకు మాత్రం యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి అర్హులైన అందరికీ యూరియా పంపిణీ చేయాలని వారు వేడుకున్నారు. వరిని ఖరాబ్ అయింది, వరిని మంచిగా చేసేటట్టు మనగాడు కావాలి. వరి ఖరాబ్ అయింది, వరి ఖరాబ్ అయింది, మంచిగా చేసే మనగాడు కావాలి. చెప్తాను దొరకగా 4 రోజులు అవుతుంది. 4 రోజులకోలే ఉన్నటువంటి దొరుకుతుంది, ఎన్నుకున్న దొరకలేదు. ఒక అందుకే తిరుగుతున్నాం పోతున్నాము, మంచాంసే దొరకలేవు మాకు. మరి మంచాంస లేక ఏడుస్తున్నాము. ఇంకొక లోడ్ మాకు పంపిస్తే ఏమన్నా సరిపోతుంది, మందు లేకపోతే సరిపోదు. మందు లేక పెద్ద ఇబ్బంది పడతాం. ఎంత లైన్ కట్టినాం చూడు వచ్చారా. ఇట్లా ఏం పని చేసుకోవద్దు, సంచులకే రోజు తిరిగన్నా. ఇది వెల్దుర్తి మండలం ఆరగూడెం ఒక్క సంచి దొరకదు. వ్యవసాయం చేసుకొని ఎందుకు ఇక అవసరం లేని, అవసరం ఉంటేనే ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు లేని అది సంచి ఎందుకు తెచ్చుకొని ఇంత తాగేతందుక, అది తెచ్చుకొని అయిపోయినాక తాగేతందుక. ఇది వెల్దుర్తి అంటే ఇదంతా ఘోరం, ఇంత ఘోరం ఏడలేదు. వెల్దుర్తి అంత ఘోరం ఏడు ఉండదు, ఇంత ఘోరంగా ఎన్నడూ కాలేదు. ఇడు ఈ ఆడివాట్లో ఎక్కిన మొట్ట, ఈ ఆడివాట్ల మొక్కల మొట్ట బాడగాం గెలిపించి మనం ఉరిపెట్టుకున్నట్టుంది. అది ఉన్నప్పుడు వెల్దుర్తి మండల్ 10 రోజుల కింద వచ్చింది యూరియా, మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. ఈ లైన్లు కట్టుకుంటా వెళ్ళిపోవడం అవుతుంది. లైన్ల మీద ఇరుగబడుతూ లోపల దొబ్బుకుంటా సగం మందికి ఇస్తున్నారు, సగం మంది మరిపోతున్నాం, అక్కడికే అయిపోతుంది. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక 2-3 రోజులకు దినం తప్పి దినం ఒక లోడ్ వచ్చినా కానీ కొంచెం మందికి న్యాయం ఉంటుండే. ఇంత ఇబ్బందులు అవుతున్నాయి. చాలా రోజులకు 10 రోజులకు ఒక లోడ్ వస్తే మనుషులు బాగుపడతారా, బతారా? దయచేసి మందు రేపు ఇవాళ ఒక లోడ్ వచ్చింది, రేపు